దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము గలతెలికి రాసిన పత్రిక 3:12 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చూడండి, ప్రభువైన క్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఈ లోక జనులందరి యొక్క అపరాధముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డారు. ఈ లోక జనులందరూ నీతిమంతులుగా చేయాలని చెప్పి ఆయన సమాధిలో నుండి 3వ దినాన గొప్ప సజీవుడిగా తిరిగి లేచి ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే అనేక మంది భక్తులు ఆది కాండం నుండి ప్రకటన వరకు చూసినప్పుడు ప్రభునందు వారు విశ్వాసముంచి నీతిమంతులుగా జీవించారు కనుక వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను జరిగించి ఉన్నారు. నీతిమంతులుగా ఉండి జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎంతో ఒంటరి జీవితాల్ని వారు అనుభవించారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని సిగ్గుపడనివ్వలేదు, వారిని విడిచిపెట్టలేదు. వారు దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, వారు నీతిమంతులుగా జీవించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని లోకానికి ఎంతో గొప్ప మార్గదర్శకులుగా, ఆయన కొరకు గొప్ప సాక్షులుగా ఈ దినాన నిలబెట్టి ఉన్నారు. అలాగుననే మీరు కూడా దేవునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా చేయబడి ఉన్నారేమో. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా గొప్పవారిగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దానియేలును చూసినట్టయితే ఒక బానిసగా ఆయన బబులోని దేశానికి కొనిపోబడ్డాడు. అక్కడ భాష రాదు, అక్కడ నానేవారు తెలిసిన వారు ఎవరూ లేరు. ఎంతో వీరికి వ్యతిరేకమైనటువంటి జనుల మధ్యలో వారు జీవించినప్పటికీ వారు దేవుని యందు విశ్వాసముంచి ఎంతో నీతిమంతులుగా జీవించారు ప్రతి విషయంలో కూడా. కనుకనే వారు సింహాల బోనులోకి వెళ్ళినప్పటికీ అతనికి సింహాలు ఎటువంటి హాని చేయకుండా ఆయన బయటికి క్షేమంగా గుహ నుండి రాగలిగాడు. కనుక నీవు నీతిమంతుడిగా దేవుని విశ్వాసం ఉంచి జీవించినట్టయితే తప్పకుండా మీ యొక్క జీవితంలో కూడా దేవుడు ఎన్నో బలమైన గొప్ప కార్యములను జరిగిస్తారు. నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి మాత్రమే జీవిస్తాడని మర్చిపోవద్దు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి నీతిమంతులుగా చేయండి, విశ్వాసం ఇచ్చేవారిగా మార్చండి. ఈ లోక జనులందరి కొరకును కార్చిన సిలువ రక్తము వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవ. నీ ప్రజలందరినీ కూడా రక్షించండి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని దినమల్లా చేతులు చాపి పిలుస్తూ ఉన్నావయ్యా. నీ వద్దకు రమ్మని అనేక మందిని చూడలేకపోతున్నారు. వచ్చినటువంటి నీ ప్రజలను నీలో స్థిరపరిచి బలపరిచి వారిని నీతిమంతులుగా మీరు మార్చి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి, నాని దినమంతా పగలు రాత్రిని బిడ్డల్ని కాచి కాపాడండి అయ్యా. తండ్రి, మీరే వారికి తోడయండి, అన్ని విషయాల్లో సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.